మొన్న ఎవరో ఒక క్వశ్చన్ అడిగారు. సార్ కొంతమంది హీరోలు చూసి అసలు ఈ ఏజ్‌లో మీకు డాన్స్ అవుతున్నామా అని ఎవరో అంటారంటే అది తప్పు అన్నాను. ఇవాళ 100,00,00,000 నేను రజనీకాంత్ గారి గురించి మాట్లాడుతున్నా. 700,00,00,000 కలెక్ట్ 70 ఏళ్ళు ఆయనకి. అరే! యూ షుడ్ అప్రిషియేట్. వరల్డ్‌లో ఎక్కడ లేదు. మన హీరోస్ టాలీవుడ్ ఎవరైతే యంగ్ హీరోస్ ఎంత ఏజ్ వచ్చి అది గర్వంగా ఉంటుంది ఒక రకంగా. వాళ్ళకి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు కదా! సో ఎనీవే మనం ఆడియన్స్‌కి బోర్ కొట్టినప్పుడు వాళ్ళే పంపించేస్తారు. అది వేరే విషయం. మనకు అర్థమైపోతుంది. వెన్ ఇట్స్ కలెక్టింగ్ ఆల్ అవర్ మెచ్యూర్ హీరోస్ ఆర్ ఓల్డర్ హీరోస్ దే స్టిల్ ఇన్ వోగ్. వాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారు. అన్ని ఏజెస్ ఎంజాయ్ చేస్తారు కూడా వాళ్ళు ఇంకా 100 ఇవాళ ఒక సినిమా తీయాలంటే 50,00,00,000 నుంచి 100,00,00,000 అవుతుంది. సో రిస్క్ ఎందుకు పెడుతున్నారు? వాళ్ళ మీద నమ్మకంతోనే కదా. సో అది టాలీవుడ్ గర్వకారణం మన హీరోస్ ఎవరైనా కూడా. సో ఇది మీరు అన్న మాట లాస్ట్లో అంటే మీరు ఇంకా చాలా ఇన్స్పిరేషనల్గా ఇలాగే జీవించాలి, మా అందరికీ నింపాస్ అందరికీ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలా బ్రతకాలరా అనిపించాలన్నమాట. నేను అదే కోరుకుంటున్నాను. చాలా సినిమాలు అయితే మీ నుంచి రావాలని ఆశిస్తున్నాను సార్. కష్టపడండి సార్ మా కోసం. మళ్ళీ తప్పకుండా కష్టపడ్డాము, ఇష్టపడి చేస్తాం. కష్టపడి చేస్తే సినిమా రాదు కదా. కష్టపడి చేస్తే ఒక శిల్పం ఏదో వస్తుంది. సినిమా రావాలంటే ఇష్టపడి చేస్తాం తప్పకుండా. మరి నేను నా అదృష్టం నిజంగా 50 ఇయర్స్ ట్రావెల్లో, అంటే 50 ఇయర్స్ ట్రావెల్ చేసిన వాళ్ళు ఉన్నారు. 50th ఇయర్లో ఇంత పీక్స్ చూసిన ఆర్టిస్టుల్లో రేర్గా నాకు ఆ అవకాశాన్ని ఇచ్చాను. నేను చేశానని కాదు, దాన్ని ఖచ్చితంగా కాపాడుకుంటాను. ఇంకో 5-10 ఇయర్స్ నాకు లేకపోతే ఆడియన్స్కి బోర్ కొట్టే వరకు, అంతల వరకు నేను ఐ విల్ గివ్ ద బెస్ట్ ఆఫ్ కామెడీ. ఇవాళ కోవిడ్ తర్వాత చాలా మారింది క్యారెక్టర్స్ కానీ ఇది కానీ ఎంటర్టైన్మెంట్ కానీ. సో దాని అనుగుణంగా వీ విల్ డెఫినెట్లీ గో అండ్ డూ ఇట్. బోర్ కొట్టినప్పుడు అంటున్నారు, మీరు మాకు బోర్ కొట్టకుండా చేస్తున్నారు యాక్చువల్లీ.